హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన, ఎపిసోడ్ 58. సాగర్ ఇంటికి వచ్చిన తర్వాత వేదతో అక్కడ జరిగిందంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన అనుమానం నిజమే అని అర్థమై సాగర్ పరిస్థితి అర్థం చేసుకుని అతడిని ఓదారుస్తూ, చూడండి, ఇందులో మీ తప్పేం లేదు. వాళ్ళు అలా చేస్తారని మీరేమైనా కలకన్నారా? ఇందులో శుభ తప్పు కూడా లేదంటారా? ఒకవేళ వాళ్ళు చెప్పారే అనుకోండి, అంత మాత్రానికి మిమ్మల్ని అనుమానించేలా వెళ్ళిపోయింది. అన్ని రోజులు మీతో ఉంది, మీ ప్రేమేంటో తెలీదా? అలా ఎలా గుడ్డిగా వాళ్ళ మాటలు నమ్మి వదిలిపోతుంది పిచ్చిదాన్లా? అంది వేద. సాగర్ బాధగా, తననేమీ అనుకు వేద, నిజంగానే తను పిచ్చిది. నా ప్రేమ కోసం తప్పించింది. నా అనేవాళ్ళు లేని తనకి నా ప్రేమ కూడా అబద్ధమని నా వాళ్ళు చెప్పేసరికి నమ్మేదు. కానీ వాళ్ళు తను నమ్మేలా చేశారు. పాప మా పిచ్చిది, నేను మోసం చేశాననుకుని వెళ్ళిపోయింది. కనీసం నా మీద కోపం వచ్చింది కదా, నన్ను నిలదీసి కోప్పడాలనే ఆలోచన కూడా చేయలేదు. అంత మంచిది. అలా చేసినా నేను నిజం నిరూపించి తనని కన్విన్స్ చేసేవాడిని. కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేసింది. అక్కడ కూడా నా మీద తన ప్రేమని బయటపెట్టింది చూసావా అని కన్నీళ్లు పెడుతూ అడిగాడు సాగర్. ప్లీజ్ సాగర్ అంటూ అతని హక్ చేసుకుని వెన్ను నిమురుతూ, మీ చేతుల్లో ఏం లేదు, అదంతా తలరాతంతే, దానికి మీరేం చేయగలరు అంటూ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేసింది వేద. ఇక్కడ సత్య ఊరొదిలి వెళ్ళిపోయిన తర్వాత తన పేరు కూడా మార్చుకుని చిన్న పల్లెటూరులో లైఫ్ మొదలుపెట్టింది తన పేరెంట్స్తో కలిసి. మైండ్ డిస్టర్బ్ అవ్వడంతో 4 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళిన సాగర్కి సత్య రిజైన్ చేసి వెళ్ళిపోయిందని తెలిసి ఆశ్చర్యపోయాడు. కనీసం తనకు మాట మాత్రమైనా చెప్పకుండా రిజైన్ చేయడం ఏంటని షాక్ అయ్యాడు. వెంటనే సత్యకి కాల్ చేశాడు, కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. వాళ్ళ నాన్నకి కేఫ్లోని నెంబర్కి వరుస పెట్టి కాల్స్ చేశాడు సాగర్. కానీ ఎవరూ ఆన్సర్ చేయకపోవడంతో ఆందోళన కలిగింది. సాగర్ వెంటనే పర్మిషన్ తీసుకుని సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇల్లు కేఫ్ లాక్ చేసింది. పక్కింటి వాళ్ళని అడిగితే ఏం జరిగిందో కానీ వాళ్ళు నైట్కి నైటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని బాబు అని చెప్పారు. ఖాళీ చేసుకుని వెళ్ళారా అంటూ షాక్ అవుతూ, వాళ్ళకెవరికి ఏమీ కాలేదు కదా అని అడిగాడు సాగర్. లేదు బాబు, వాళ్ళు వెళ్లే ముందు ఇంటిని కేఫ్ని ఎవరికైనా అమ్మి మనీ పంపమని చెప్పి వెళ్ళారు. ఎందుకు అంటే చెప్పలేదు. అందరూ బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ మొహాల్లో భయం కనపడింది. అదెందుకని మాకు తెలీదు. అడిగిన వాళ్ళేమీ చెప్పలేదు బాబు అని చెప్పారు. భయపడి వెళ్ళిపోయారా? అంటే ఇది కూడా తమ వాళ్ళ పని కాదు కదా అని సాగర్కి డౌట్ వచ్చింది. అక్కడి నుండి ఇంటికి వెళ్ళి వేదకి ఈ విషయం చెప్పగానే సాగర్, ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అన్నకు కూడా డౌట్గా ఉంది. ముందవునో కదో తెలుసుకో అంది వేద. తెలుసుకుంటాను ఇప్పుడే అని తన అన్నయ్యకి కాల్ చేశాడు సాగర్. ఏమీ తెలియనట్టే మాట్లాడిన సుధాకర్ మీద డౌట్తో, ఎందుకు ఇలా నా అనుకున్న వాళ్ళని నాకు దూరం చేస్తూ నా జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్నారు? మీకు నేనేం ద్రోహం చేశాను అన్నయ్య అని సుధాకర్ని నిలదీశాడు సాగర్. మొదట సుధాకర్ నటించిన చివరకు ఒప్పుకున్నాడు. దాంతో అందరినీ వదిలి అప్పటికప్పుడు వేదతో ఫారెన్ వెళ్ళిపోయాడు సాగర్. ఆ తర్వాత చాలా రోజుల వేద కేరింగ్, ఆమె ప్రేమ వల్ల సాగర్ నార్మల్ అవ్వగలిగాడు. సాగర్ మంచితనం చూసి తనకు తెలియకుండానే ప్రేమించింది వేద. సాగర్ కూడా ఆమె స్నేహాన్ని, మంచితనాన్ని చూసి కొన్నేళ్లకి తనని భార్యగా యాక్సెప్ట్ చేశాడు. అన్ని విధాలా అతనికి ప్రేమని పంచి తనని మనిషిని చేసుకున్న వేద సంతోషాలని పెంచేలా సాగర్ లైఫ్లోకి వసంతాలు తెచ్చింది శుభారాక. కూతురులో తన పోలికలు చూసి సంతోషపడిన కూతురి నవ్వు అచ్చు శుభ నవ్వుని ప్రతిక్షణం శుభాని గుర్తు తెచ్చేది. సాగర్ పైకి నవ్వుతున్న అతని మనసులో శుభ కోసం వేదని ఎవరు దూరం చేయలేకపోయారు. సుభాషిని పేరొచ్చేలా శుభశ్రీ అని కూతురు పేరు పెట్టిన వేద తనని అందరూ శుభ అని పిలవడం మొదలుపెట్టారు. మరి శుభ లైఫ్ ఏమైంది? తన బిడ్డ గురించి ఎవరికీ తెలియదు. కానీ ఆమె చేరింది శర్మ గారి దగ్గరికి. అక్కడే మరో కథ మొదలైంది. ప్రజెంట్ ఇది జరిగింది శుభ అని వేద తన కూతురికి తమ గతాన్ని చెప్పింది. శుభ ఆశ్చర్యంగా, మరో పక్క కోపంగా, ఇలాంటి వాళ్ళన నా గ్రాండ్ పేరెంట్స్ అయినా డాడ్ వాళ్ళ అన్నయ్యని ఎందుకు క్షమించారు అని కాస్త కోపంగా అడిగింది శుభ. మీ పెద్దనాన్న చాలాసార్లు మన దగ్గరకు వచ్చారు. మీ నాన్నని కన్విన్స్ చేయడానికి చూశారు. ఆయన కూడా వాళ్ళ నాన్న చేయమంటే చేశానని చెప్పి మీ నాన్నని నమ్మించారు. కానీ నాకు మీ పెద్దనాన్న మీద కూడా డౌటే. అలా అని ఆ విషయం మీ నాన్నకు చెప్తే తన వాళ్ళందరినీ దూరం చేసిందని అవుతానని మౌనంగా ఉన్నాను అంది వేద. డాడ్ తన లైఫ్లో చాలా సఫర్ అయ్యారు పాపం. తన వాళ్ళే తన పాలిట విలన్స్ అని బాధగా చెప్పి సాగర్ దగ్గరికి వెళ్ళింది శుభ. అప్పటికే సాగర్ సుభాషిని ఫోటోని గుండెలకు హత్తుకుని పడుకోవడం చూసి ఆ ఫోటోని పక్కన పెట్టి ఆయన గుండెల మీద పడుకుని
ఐ లవ్ యూ డాడ్ అంది శుభ. అప్పటిదాకా సుభాషిణి జ్ఞాపకాలతో బాధపడుతున్న సాగర్ కూతురు దగ్గరికి రావడంతో కళ్ళు తెరిచి తనని చూసి ఆమె తలపై ముద్దు పెట్టి, లవ్ యూ టూ బంగారం. ఏమైంది నా బంగారు తల్లికి, వాయిస్ డల్గా ఉంది అంటూ సాగర్ కూతురి తల నిమురుతూ నవ్వుతుంటే శుభ లేచి ఆయన కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు చాలా గ్రేట్ పప్పావి, నువ్వు నా డాడ్ అవ్వడం మై లక్ అని కిలకిలా నవ్వుతున్న కూతుర్ని చూసిన సాగర్కి ఆ నవ్వు సుభాషిణిని గుర్తు చేస్తుంటే మైమర్పుగా చూస్తూ ఉండిపోయాడు సాగర్. నా శుభానే మళ్ళీ నా కూతురిగా వచ్చింది, నన్ను వదిలి వెళ్ళలేక అనేది సాగర్ నమ్మకం. కూతురు తలపై చెయ్యేసి గుండెలకు హత్తుకుని, నీ పప్ప ఎందులోనూ గ్రేట్ కాలేదురా, నేను నా లైఫ్లో ఒక పెద్ద ఫెయిల్యూర్ని అని అనుకుని కంటి తన్ని కనుపాప దాటనీయక కళ్ళు మూసుకున్నాడు. డోర్లో నిలబడి సాగర్ని చూస్తున్న వేదకి సాగర్ పెయిన్ తెలుస్తుంటే మెల్లగా వాళ్ళ పక్కకొచ్చి సాగర్ తలని గుండెలకు హత్తుకున్న అతడి తల నిమురుతూ, నేనెంత ప్రేమ చూపించినా మీలో ఈ పెయిన్ని పోగొట్టలేకపోయాను కదా సాగర్ అని బాధగా అడిగిందామే. అలా ఎప్పటికీ అనుకోకు వేద, నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నేను ఇప్పటికే పిచ్చోన్నై ఉండేవాడిని, లేదంటే ఈ లోకమే విడిచి వెళ్ళిపోయేవాడినేమో. నీ ప్రేమే నాకు మళ్ళీ ఊపిరిపోస్తుంది, నా చిట్టి తల్లి వల్లే నేను మళ్ళీ నవ్వగలిగానంటూ వేద చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుని, నా లైఫ్లోకి ఒకరు వస్తూ వసంతాలు తెచ్చి ఆ ప్రేమని పూర్తిగా అందించకుండానే వెళ్ళిపోతే మరొకరు వాడిపోయి ఎండిపోతున్న నా జీవితాన్ని చిగురింపచేశారు. నన్ను కన్నవాళ్ళకి నా తోడబుట్టిన వాడికి నేను నోట్లు తెచ్చే మిషన్, కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మీకు మాత్రమే నేను మనిషిలా కనపడ్డాను. నా మనసుని చూశారు మీరు, మీరు నా లైఫ్లోకి వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతుని వేద అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు సాగర్. అప్పటిదాకా వాళ్ళ మాటలు వింటూ సైలెంట్గా ఉన్న శుభ, పాపా నువ్వు అప్పటి నుంచి గ్రాని వాళ్ళని కలవలేదా అని అడిగింది. లేదురా, నాకు వాళ్ళని చూస్తే మీ పెద్దమ్మ అసహ్యంగా దిక్కులేని దానిలా ఏడుస్తూ కనపడుతుంది. తనకు ఆ గది పట్టించిన వాళ్ళని ఎప్పటికీ క్షమించలేను. మీ పెద్దనాన్న కూడా దూరం పెట్టాను, కానీ తను మా అమ్మ నాన్నల వల్లే అలా తయారయ్యాడని ఏమనలేకపోతున్నా అన్నాడు సాగర్. అందుకే పెద్దనాన్న కొడుక్కి కూడా అలాంటి బుద్ధులే వచ్చాయేమో అని అసహ్యంగా అనుకుంది శుభ. క్రిష్ కూడా తన అత్తయ్య గతాన్ని ఇంకా లోతు తవ్వడం స్టార్ట్ చేశాడు. మోహన పాల గ్లాస్తో వచ్చేసరికి ఆమె పట్టేల సౌండ్ విని తను చూడకముందే తను చూస్తున్న బుక్ని టక్కున దాని పిల్లో కింద దాచేశాడు క్రిష్. కృష్ణ ఇదిగో పాలు తాగంటూ అతని చేతికి పాల గ్లాస్ అందించి పిల్లో సరిచేయబోయిన మోహన్ని లాగి తను ఒళ్ళో పడేసుకుని, నాకు కాదు ముందు నువ్వు తాగు పాలు, నువ్వు బలంగా తయారైతేనే నన్ను ఫ్యూచర్లో తట్టుకోగలవు అన్నాడు కన్ను కొడుతూ క్రిష్. మోహన్కి మొదట అర్థం కాలేదు. నేను తట్టుకోవడానికి బలం దేనికి, నేను ఇప్పుడు నీ దగ్గర ఏమైనా తగ్గున్నానా, నాకు నీకంటే కూడా ధైర్యం ఎక్కువ అంది గర్వంగా మోహన. క్రిష్ తనని అదోలా చూస్తూ, అచ్చా ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ అంటావు, నన్ను భరిస్తానంటావు, మరి లేట్ ఎందుకు, ఇవే పాలని మన ఫస్ట్ నైట్కి తెచ్చావనుకుని పాలు పంచుకుందాం, తర్వాత మురి పాలు పంచుకుందాం, ఏమంటావు అని కొంటగా అడిగాడు క్రిష్. అప్పటికి కానీ అతని మాటల వెనుక మతలబు అర్థం కాలేదు ఆమెకి. టక్కున తలడ్డంగా ఒప్పి, నేను దానికోసం చెప్పలేదు అని తడబడింది మోహన. ఆమె మడవంపులో ముక్కుతో రాస్తూ, మరి దేనికోసం చెప్పావు బేబీ అని హస్కీగా అడిగాడు క్రిష్. అతని డీప్ వాయిస్తో పాటు అతని వెచ్చని ఊపిరి తగులుతుంటే ఆమెలో మైకం కమ్మింది. కళ్ళు అరమెడల్పు అవుతుంటే భారంగా, నాకు భయం లేదని చెప్పాను అని కష్టంగా చెప్తున్నామని ముందుకు తిప్పుకొని ఆమె నుదురికి తన నుదుడిని ఆనించి, మన ఫస్ట్ నైట్ కోసం కూడా ధైర్యం వచ్చేసిందా, ప్రొసీడ్ అయిపోదామా అని అతను డీప్ వాయిస్తో అడుగుతుంటే మోహన క్రిష్ షర్ట్ని గుప్పెడ బలంగా పట్టుకుని, నాకు భయం అంది మెల్లగా. ఆమె వణుకుని చూస్తున్న క్రిష్ నవ్వుకుంటూ, ఇందాకే కదే నేను నీకంటే ధైర్యవంతురాలన్నావు, అంతలోనే మాట మార్చేసావా, పోనీ నన్ను ప్రేమగా బావా అని పిలువు వదిలేస్తాను అన్నాడు క్రిష్ నవ్వుతో. మోహన ఊహు అని తలడ్డంగా ఊపి, నువ్వు నా మొగుడివి బావా అని ఎలా పిలువను అంది. బావా అనడానికి నేను మొగుడినని పిలవవు, మరి మొగుడిని ఇలా పస్తులు పెట్టకూడదని ఎవరు చెప్పలేదా, మన పెళ్ళై 4 నెలలు రోజులైంది, ఇప్పటికీ ఫస్ట్ నైట్కి దిక్కులేదు, కానీ బావా అని పిలవడానికి నొప్పి నీకు అని అలకగా అన్నాడు క్రిష్. నీకేంటి ఇవాళ ఇలాంటి పిచ్చి లేచింది కృష్ణ, ఇప్పుడు నేను బావాని పిలవాలంతే కదా అని నవ్వుతూ అడిగింది మోహన. ఏమక్కర్లేదు, నాకున్న మూడు మొత్తం దొబ్బింది పోవే అంటూ ఆమెని బెడ్ మీద పడేసి పడుకున్నాడు క్రిష్. అబ్బో శ్రీవారికి కొత్తగా అలక కూడా వచ్చిందే అని కవ్వింపుగా అడుగుతూ అతని భుజం పైన గడ్డ మానించి ఆట పట్టించింది మోహన. సైడ్కి పడుకున్న క్రిష్ టక్కున వెల్లకిలా పడుకొని మోహనని మీదకి లాక్కుని, ఇలా రెచ్చగొట్టి నేనేదైనా చేసేలా చేసుకోకు, పో పడుకో, నీకు నాకు తినడం పడుకోవడం ఇదే రాసింది అని కసిరినట్టు అన్నాడు క్రిష్. మోహన టక్కున క్రిష్ పెదాల మీద ముద్దు పెట్టి సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచుకుంది.
క్రిష్ నవ్వుకుంటూ ఆమె చుట్టూ చేతులు వేసి, నా వీక్నెస్ నీకు బాగా తెలిసిపోయినట్టున్నావు, ఆడుకుంటున్నావే నాతో అన్నాడు. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు కృష్ణ, తర్వాత అడ్డు చెప్పను అంటూ అతన్ని రిక్వెస్ట్ చేసిన మోహన నుదుటి పైన ముద్దు పెట్టి, నీ సరదా నేనెందుకు కాదనాలి, అలాగే కానివ్వు అంటూ నవ్వుతూ లేచి పాలని చెరి సగం పంచుకుని మోహనని తన గుండెల మీద పడుకున్నారు. మరుసటి రోజు క్రిష్ డిటెక్టివ్ ప్రణవ్ని కలిసి, మా అత్తయ్య లైఫ్లో తను పుట్టకముందు, అంటే మా చిన్న తాతయ్య నుండి మొదలుకుని తన లైఫ్లో ఏమేం జరిగింది కావాలి. ఆ రోజు మా అత్తయ్య చనిపోలేదు, తనకు ఒక బేబీ కూడా పుట్టింది. బట్ మా అత్తయ్య తర్వాత ఎలా మాయమైంది కావాలి నాకు. అలాగే పైకి కనపడని ఎన్నో ఘోరాలు మా ఫ్యామిలీలో జరిగాయని నాకు డౌట్గా ఉంది. ఈ విషయాలని నువ్వు మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రహస్యాలు తెచ్చుకోగలిగితే నీకు డబుల్ అమౌంట్ ఇస్తాను ప్రణవ్ అని అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు క్రిష్. ఓకే సార్, నేను నా టీం అదే పనిలో ఉంటాం. బట్ మీకు మీ అత్తయ్య చనిపోలేదని బిడ్డ పుట్టాక ఆవిడ మాయమైందని ఎలా తెలిసింది? మేము ఎన్ని రోజులు ఎన్ని రకాలుగా వెతికినా ఆవిడ జాడా తెలుసుకోలేకపోయాం, మరి మీకెలా అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రణవ్. క్రిష్ తన దగ్గరున్న బుక్ అతనికి ఇస్తూ, ఇది నాకు మా మామయ్య దగ్గర దొరికింది, దీన్ని బట్టి నాకు కొన్ని విషయాలు తెలిసాయి, నీకు యూజ్ అవుతుందేమో చూడన్నాడు క్రిష్. ప్రణవ్ ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తూ ఆశ్చర్యపోయాడు. నాకంటే మీరే ఎక్కువ ఎవిడెన్స్ సంపాదించారు సార్, బట్ మీ మామయ్య గారిని అడిగితే ఉండాల్సింది కదా అని ప్రణవ్ అడగగానే క్రిష్ నిట్టూర్చి, ఆయన బ్రతికిలేరు, ఆయనే ఉండుంటే ఈ కథ ఎప్పుడూ ముగిసేది అన్నాడు భారంగా. ఐఎమ్ సారీ సార్, బట్ నాకు దీనివల్ల ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికేలాగే ఉంది, మీకు త్వరలోనే అన్ని విషయాలు చెప్తాను అని క్రిష్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ బుక్ ఓపెన్ చేసి అందులోని మ్యాటర్ చదవడం మొదలుపెట్టాడు ప్రణవ్. మోహన కార్తీక్ చదువుతుంటే వాడికి వచ్చిన డౌట్స్ క్లియర్ చేస్తూ గుమ్మం వైపు చూస్తూ, కృష్ణ వెళ్ళి ఇంత టైం అయినా ఫోన్ లేదు, మెసేజ్ కూడా లేదు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఉండగా క్రిష్ కార్ సౌండ్ రాగానే లేచి పరుగున గుమ్మంలోకి వచ్చింది మోహన. అప్పటిదాకా అతని కోసం ఎదురు చూస్తున్నది కాస్త అతన్ని చూడగానే కలిగిన ఆనందం కోపంగా మార్చుకుని విసురుగా తిరిగి లోపలికి వెళ్ళి కావాలని కిచెన్లోకి వెళ్ళింది మోహన. క్రిష్ కార్ దిగుతూ మోహన కోపాన్ని గమనించి, ఇదేంటి ఇంత కోపంగా ఉంది, దీనికేమైందనుకుని నేరుగా తన కోసం కిచెన్లోకి వెళ్ళాడు. కర్రీని అవసరం లేకపోయినా కసబిసా కలియబెడుతున్న ఆమె తీరు చూసి నవ్వుకుని వెనక నుండి మోహన్ని హాక్ చేసుకుని, ఏమైందే, ఎందుకు కోపం, నేనేం చేశానన్నాడు నవ్వుతూ క్రిష్. నాతో మాట్లాడుకు, నాకు దూరంగా పో, ఇప్పటిదాకా ఏమైంది ప్రేమ, కనీసం ఫోన్ కూడా లేదు, మెసేజ్ కూడా లేదు, అంతేలే మీ మగాల బుద్ధి, వెంటపడి మా చేత మీ మీద ప్రేమ పుట్టేదాకా తెగ ప్రేమ కురిపిస్తారు, ఇక తమకి పడిపోయిందని కానీ ఎక్కడికి పోతుందని మాపై సీత కనేస్తారు. అబ్బా ఏం కోపమే బాబు నీకు, మోహన అని కాదే సూర్యకాంతం అని పేరు పెట్టుండాలి, ఒక్క పూట నేను పనులు పడి ఫోన్ చేయకపోతే ఇంతింత అబండాలేస్తావా, ఏ రోజు నేను నెగ్లెక్ట్ చేశానో చెప్పు అంటూ తన నడుం గిల్లాడు క్రిష్. ఈరోజు చేసావు, ఇప్పుడు నేను పోనీలే అని వదిలేస్తే అదే కంటిన్యూ చేస్తావు, నీ చెడు అలవాట్లైనా మొగ్గలోనే తుంచేయడం నా అలవాటు అంది గీరగా మోహన. అబ్బా నాకేం అలాంటి ఆలోచన లేదే బాబు, నిజంగా నువ్వు చాలా గుర్తొచ్చావు, ఎటు వస్తున్నాను కదా అని ఫోన్ చేయలేదు, నన్ను అంటున్నావు కానీ నువ్వు ఫోన్ చేయొచ్చు కదే, ఏ నీకింట్లో ఫోన్ లేదా అంటూ తన ముక్కు మీద ముద్దు పెట్టి మెడ మీద పెట్టాడు ముద్దు క్రిష్. ప్రణవ్కి తన అసిస్టెంట్ తెచ్చిచ్చిన డీటెయిల్స్ చూస్తూ మైండ్ బ్లాక్ అయింది. కిచెన్లో వంట చేస్తున్న ఆమెకి సత్య సత్య అని పిలుస్తున్న తన భర్త అరుపుకి, అబ్బబ్బా వస్తున్నా అండి, ఎందుకు అలా అరుస్తున్నారు, ఏమైంది అని భర్త విసిగించిన అడిగింది సత్య. నీ కొడుకు కోసం సంబంధాలు చూడమని చంపుతున్నావుగా, ఇదిగో అమ్మాయి ఫోటో, చూసి ఎలా ఉందో చెప్పు అంటూ ఓ ఫోటో ఆమె చేతిలో పెట్టాడు విరించి. ఈ అమ్మాయి ముక్కు బాలేదండి, నా కొడుకు బాలీవుడ్ హీరోలా ఉంటే ఈ చప్పడి ముక్కు పిల్ల పక్కన ఎలా ఉంటుంది, మీకు అస్సలు టేస్ట్ లేదు అని చిరాకు పడింది సత్య. అవునవును, నాకు టేస్ట్ ఉంటే నిన్నెందుకు సెలెక్ట్ చేసుకుంటాను అని గొనిగాడు అతను. ఏమన్నారు అంటూ ఉరిమి చూసిన భార్య కోపానికి జడ్జి అతను కూడా నవ్వి, నువ్వు దొరకడం నా అదృష్టం అంటున్నా సత్య అని పైకి అంటూ లోపల, నీ పేరుని సార్థకం చేసుకుంటున్నావు కదే అనుకున్నాడు విరించి మనసులో. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది.
ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.